గుర్రమును చూచితివా, వాడి రౌతును తిరస్కరిస్తుంది. తలతలలాడు ఈటెలను మెలమెలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతల వలె గంతులేసి ముందుకెళ్తుంది. యుద్ధం అంటే దానికి అంత ఇష్టం. లోకంలో విగ్రహారాధన మతాలు పెరిగేదాకా ఎక్కడ తొంగున్నాడు? ముందే తగలడొచ్చు కదా, ముందే వచ్చి విగ్రహాలు పెట్టకూడదు అలా అందరికీ అర్థమయ్యేది నీ పద్ధతులే చెప్పొచ్చు కదా. అలా అందరికీ అర్థమయ్యేది నీ పద్ధతులే చెప్పొచ్చు కదా. అదేంటి మీకు అర్థం కాలేదా? నిన్నే కదా ఒక వీడియో చేశారు. మొత్తానికి ఏసీలో ఉన్న ఒక అద్భుతమైన అవలక్షణాన్ని చూపించారు. ఈ విధంగా ఎవరు చూపించలేరు అనుకుంటా అవలక్షణం. ఏసులో ఉన్న అవలక్షణం అద్భుతంగా చూసామన్నారు, అయినా మీకు అర్థం కాలేదా? అసలు మీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? మీకు బైబిల్లో దేవుని యొక్క అసలైన లక్షణం తెలియదు కాబట్టి. ఆయన గురించి తెలియాలంటే ఫస్ట్ ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఈ మాట దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతో ఈ భూమి మీద ఎన్నో వంశాల ప్రజలు ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని మాత్రమే ఎన్నిక చేసుకున్నా అంటున్నాడు. నాకు మీరు మాత్రమే తెలుసు అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అబ్రహాం సంతానం. అబ్రహామును దేవుడు పిలిచే సమయానికి భూమి మీద 3 ప్రధాన నాగరికతలు ఉన్నాయి: మెసొపొతేమియా, ఈజిప్ట్, సింధు నాగరికత. అబ్రహాము మెసొపొతేమియా నాగరికతకు చెందినవాడు. ఆయన యొక్క పితరులు బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు. అబ్రహాము ఒక అన్యుడు. అయితే అన్ని వంశాల్లో నుండి, అన్ని నాగరికతల్లో నుండి దేవుడు ఒక్క అబ్రహామును మాత్రమే పిలిచాడు. ఆ అబ్రహామును పిలిచి అసలైన సృష్టికర్త ఎవరో అబ్రహాముకు బయలుపరుచుకున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో ఇలా చూస్తాం: మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు మిగతా నాగరికతల్లో ఉన్న ప్రజలతో డీల్ చేయడం లేదు. ఆయన ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో అతన్ని పర్సనల్ గా పిలుస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ భూమి మీద ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉండొచ్చు, కానీ అంతమందిలో నుండి దేవుడికి ఆయన పిలిచిన వారే కావాలి. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని పిలుస్తున్నాడో వారే కావాలి ఆయనకి. మీరు ఈ లక్షణం గమనించడం మర్చిపోయారు. ఆయన విగ్రహారాధన చేయవద్దు అనే ఆజ్ఞను ఎవరికిచ్చాడో తెలుసా? కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 19వ వచనం, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. పాత నిబంధనలో దేవుడెవరు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలేంటి అనే విషయం ఒక్క ఇజ్రాయెల్ ప్రజలకే తెలుసు. ఈ భూమి మీద మనుషులు ఎలా బ్రతికినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం ఆ విధంగా బ్రతకూడదు. మిగతా ఏ జనానికి ఆయన ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆయన పిలిచిన అబ్రహాం సంతానానికి ఆజ్ఞలు ఇచ్చాడు. మిగతా నాగరికతల్లోని ప్రజలు విగ్రహారాధన చేస్తారో లేదో పక్కన పెడితే ఆయన ఎన్నిక చేసుకున్న ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించాల్సిందే. ఈ భూమి మీద మనుషులు ఎలా బ్రతికినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం ఆ విధంగా బ్రతకూడదు అని దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు విగ్రహారాధన చేయవద్దు అనే నియమాన్ని పెట్టింది ఆయన పిలుచుకున్న ప్రజలకే. ఎన్నో వంశాలున్నాయి, ఎన్నో నాగరికతలున్నాయి, కానీ యెహోవాను దేవుడిగా కలిగి ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే. పాత నిబంధనలో దేవుడు రక్షకుడిగా, విమోచకుడిగా, కాపరిగా ఉన్నది ఆయన ఎన్నిక చేసుకున్న ప్రజలకు మాత్రమే. నిర్గమాకాండంలో ఇజ్రాయెల్ ప్రజలు దూడను పూజించినప్పుడు దేవుని కోపం వారి మీదకే వచ్చింది. కానీ దూడ అనేది ఎప్పటి నుంచో మెసొపొతేమియా, ఈజిప్ట్, కానాను నాగరికతల్లో పూజింపబడుతూ వస్తుంది. దేవుడు వారిని ఏమనలేదు. అస్సిరియన్లు విగ్రహారాధన చేయొచ్చు, బబులోను వాళ్ళు విగ్రహారాధన చేయొచ్చు, ఈజిప్ట్ వాళ్ళు విగ్రహారాధన చేయొచ్చు, కానీ తన సొంత ప్రజలైన అబ్రహాం సంతానం విగ్రహారాధన చేయడానికి వీల్లేదు. ఇక్కడ దేవునికి మిగతా జాతులతో పనిలేదు. ఆయన ఎన్నిక చేసుకున్న సొంత ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని నమ్ముతున్నారు అనే విషయం మాత్రమే ముఖ్యం. అయితే ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చు కదా అనిపిస్తుందా? దీనికి సమాధానం కొన్ని నిమిషాల్లో చూద్దాం. అయితే ఈ విధానం పాత నిబంధనలోనేనా, కొత్త నిబంధనలో కనపడదా? మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 27వ వచనం, నువ్వు ఏకరీతిగా నుండి వాడవు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా ఆయన స్వభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. అధిక మార్మికంగా మాట్లాడుతున్నాడు, రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు యేసు. అసలు చాలా కీలకమైన పాయింట్ ఇది. యేసు ఎందుకు మార్మికంగా మాట్లాడాలి? ఆయన ఏం చెప్తున్నాడు? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకపోతే, ఆచరించకపోతే, నన్ను నమ్మకపోతే మీరు చేస్తారని చెప్తున్నాడు. నిత్య నరకం చెప్తున్నాడు. అసలు నేను నమ్మాలంటే నువ్వేం చెప్తున్నావు సాధారణ జనానికి అర్థం కావాలి కదా. ఇంత మార్మికంగా మాట్లాడి నేను చెప్పింది మీరు వినలేదు కాబట్టి మీరు తాడు చేస్తానేంటి?
అవును, అర్థమయ్యేలాగా చెప్తే గోల్ ఉండదు కదా, అర్థం చేసుకుంటారు. అందులో సగం ఆన్సర్ మీ దగ్గరే ఉంది. వీళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు అందరికి అర్థమయ్యేలా ఎందుకు మాట్లాడటం లేదు, అర్థమయ్యేలా మాట్లాడితే అందరికి అర్థమైద్ది కదా. అయితే ఇప్పుడు చెప్పబోతున్న మాట వింటే మీరు తట్టుకోగలరో లేదో కానీ దానికి సమాధానం యేసుక్రీస్తు దగ్గరే ఉంది. చూడండి, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇప్పుడు మీకు వచ్చిన డౌటే శిష్యులకు కూడా వచ్చింది. ఎందుకని అర్థం కాకుండా మాట్లాడుతున్నావని శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు పరలోకం గురించి తెలుసుకోవడం వారికి కాదు మీకు మాత్రమే అనుగ్రహింపబడింది అంటారు. మార్కు సువార్త 4:33 వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను. ఉపమానం లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరిచెను. ఇక్కడ దేవుడు పనిచేస్తున్న విధానం అర్థమవుతుందా? పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ఎన్నో నాగరికతలు, ఎన్నో వంశాలు ఉన్నాయి. కానీ అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి ఇజ్రాయేల్ ప్రజలను తన సొంత జనంగా ఏర్పరచుకొని వారికి మాత్రమే సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని బయలుపరుచుకున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు అదే విధంగా పనిచేస్తున్నాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చే సమయానికి యూదులు 2000 సంవత్సరాలుగా ఒక సివిలైజేషన్ ఫాలో అవుతూ వస్తున్నారు. మళ్ళీ వాళ్ళలో నుండి పరలోక రాజ్యంలోని విషయాలను యేసుక్రీస్తు అందరికీ చెప్పడం లేదు. అంతమంది యూదుల్లో ఆయన ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారికి మాత్రమే చెప్తున్నాడు. మరి మిగతా వాళ్ళకి అర్థం కాకూడదా అంటే మార్కు సువార్త 4:10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆ ఉపమానమును గురించి ఆయనను అడిగిరి. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మం తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. దేవుని రాజ్యం మర్మం తెలుసుకునే అనుగ్రహం కేవలం శిష్యులకు మాత్రమే ఉంది. ఆ రాజ్యానికి బయట ఉండేవాళ్ళు ఆ విషయాలు తెలుసుకుని దేవుని వైపు తిరగకుండా ఉండటానికి దేవుని రాజ్యానికి బయట ఉండే వారితో ఆయన చెప్తున్న విషయం వారికి అర్థం కానట్టు ఉండటానికి ఉపమానాలు వాడుతున్నారు. ఎవరి కోసమో తెలుసా? ఆయన అర్థం కానట్టు మాట్లాడుతుంది దేవుని రాజ్యానికి బయట ఉండే వాళ్ళ కోసం. కానీ ఎవరైతే దేవుని రాజ్యం లోపల ఉంటారో వాళ్లకు మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని వివరంగా చెప్తున్నాడు. ఆ ఉపమానార్థం ఇది, ఈ ఉపమానార్థం ఇది అని అన్ని వివరంగా ఆయన పిలిచి ఏర్పరచుకున్న శిష్యులకు మాత్రమే చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 13 లోకంలోనున్న తన వారిని ప్రేమించి. మొదటి రాకడలో ఎంతో మంది యూదులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రేమించింది తన వారిని మాత్రమే. యేసుక్రీస్తు మొదటి రాకడలో దేవుని రాజ్యానికి బయట ఉండే వారితో ఆయన అర్థం కానంటే మాట్లాడాడు. ఎందుకంటే మొదటి రాకడలోని యూదులంతా ఆయన యొక్క ప్రజలు కాదు, ఆయన ప్రేమించి పిలిచి ఏర్పరచుకున్న వాళ్లే తన ప్రజలు. అందుకే యూదులు నువ్వే నా క్రీస్తువి అని యేసుక్రీస్తుని అడిగితే ఆయన వారికి సమాధానం చెప్పకుండా లేఖనాలు చూడండి అన్నారు, నేను చేసే క్రియలు చూడండి అన్నారు. కానీ ఎక్కడో ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేనే ఆ మెస్సైన్ అని చెప్పాడు. యేసుక్రీస్తు 5 రొట్టెలను 5,000 మందికి పెట్టినప్పుడు ఆ గుంపు ఆయనను రాజును చేయాలని చూసింది. ఎందుకంటే ఆయన ఉంటే తిండికి లోటు ఉండదని వారి ఆశ. కానీ మరుసటి రోజు అదే గుంపు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు చేయడం మానేసి నా శరీరం తిని నా రక్తం తాగాలి అన్నాడు. ఆ మాటలో ఉన్న భావం అర్థం కాక చాలా మంది ఆయన దూషించి దేవుని రాజ్యానికి బయట ఉండే జనాలు ఆయన చెప్పే మాటల్లోని భావం అర్థం చేసుకోలేక ఆయన విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుని రాజ్యానికి లోపల ఉండేవాళ్ళు మేమెక్కడికి వెళ్ళగలం దేవా అని ఆయనతోనే ఉన్నారు. కొంతకాలానికి ఆయన చెప్పిన శరీరం రక్తం అంటే ఏంటో మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అన్నాడు, ద్రాక్షారసం పట్టుకొని ఇది నా రక్తం అన్నాడు. ఈ వివరణ ఆయన అందరూ ఉన్నప్పుడు చెప్పట్లేదు, ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులతోనే పంచుకున్నాడు. దేవుని రాజ్య సంబంధులకే దాని వివరణ చెప్తున్నాడు. ఆయన రహస్యంగా మాట్లాడుతుంది దేవుని రాజ్యానికి బయట ఉండే వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాకూడదు అని. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ బైబిల్ అందరికీ అర్థం కాకూడదు అని. ఇప్పుడు ఈ రహస్యంగా చెప్పడం వల్ల ఈయన ఏదైతే ఒక మతాన్ని సంస్కరిద్దామని చూశాడో ఆ మతాన్ని సంస్కరించడం పక్కన పెట్టి ఇంకో కొత్త మతం తయారైంది. మీకు యేసుక్రీస్తు పనిచేసిన విధానం అస్సలు అర్థం కాలేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నా రాజ్యానికి చెందిన వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు మాత్రమే పరలోక సంబంధ విషయాలు చెప్తా. నా రాజ్యానికి ఎవరైతే రారో అంటే ఎవరైతే నరకానికి వెళ్తారో వాళ్ళకి నేను అర్థం కానట్టే మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు నా రాజ్యానికి వెలుపల ఉండేవాళ్ళు. ఇక్కడ ఆయన మతం గురించి పనిచేయట్లేదు, దేవుని రాజ్య సంబంధాల కోసం రహస్యంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు విగ్రహారాధన ఎవరు చేస్తారో చూద్దామా? ప్రకటన గ్రంథం 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. దేవుని రాజ్యానికి బయట ఉండేవాళ్ళు ఇలా ఉంటారు. అందుకే వీళ్ళకి సత్యమేంటో అర్థం కాదు. విగ్రహారాధన చేసేది దేవుని రాజ్యానికి బయట ఉండేవాళ్లే. క్రైస్తవులు ఆరాధించే దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడుగా ఉన్నవాడు. అసలు ఇప్పుడున్న బైబిల్ ఎవరికో తెలుసా? విగ్రహాలు పూజించే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, క్రైస్తవుల చేతిలో బైబిల్ ఉంది. కానీ బైబిల్ ఎవరికి అర్థమవుతుంది? దేవుని రాజ్య సంబంధులైన క్రైస్తవులకే అర్థమవుతుంది. దేవుని రాజ్యానికి బయట ఉండేవారికి అసలేం అర్థం కాదు. అది మీకు అర్థం కాకుండా ఉండటానికే దేవుడు అలా రాయించాడు. కానీ వీళ్ళేమనుకుంటారు తెలుసా? కానీ
మీరు ఎదవలు కాబట్టి అలా రాసిచ్చెళ్ళారా? ఇప్పుడు వీళ్ళు ఎదవలే, కరెక్టే. ఈ ఎదవలు మార్చేలాగా ఉండాలి కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరున్నారు, మీరు దేవుని రాజ్యానికి బయట ఉండే ప్రజలనుకో ఈ విషయాలు మీకు అర్థం కాకూడదు. ఒకవేళ అర్థమైతే ఏమైద్ది? ఇవన్నీ తెలుసుకొని మీరు కూడా పరలోకం వచ్చేస్తారు. కానీ మీరు దేవుని రాజ్యానికి బయట ఉండాల్సిన ప్రజలు, మీరు రాకూడదు కాబట్టి దేవుడు మీకు బైబిల్ అర్థం అవనీయకుండా చేస్తున్నాడు. భయపడ్డాడండి పాపం పిల్లాడు, అల్లాడిపోయాడమ్మా బిడ్డ. సో ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్ముతావో లేదో మాకు తెలియదు, కానీ ప్రకటించడం మా పని. అలా ప్రకటించినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. దేవుడు మిమ్మల్ని గనక నిత్య జీవానికి నిర్ణయించుకుంటే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్ముతారు. ఒకవేళ మీరు సామెతల గ్రంథంలో చెప్పబడినట్టు యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. చూశారు కదా, ఒకవేళ మీరు భక్తిహీనులైతే ఆ నాశనం దినం కొరకు దేవుడు మిమ్మల్ని కలుగజేశాడు కాబట్టి వాక్యం మీకు అర్థం కాదు. మీకు అర్థం కాదు అనే విషయం మాకు చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఇందులో పెద్ద విషయం ఏంటి? మీరు అనుకుంటున్న తండ్రి నేను చెప్పే తండ్రి ఒకటి కాదు, ఒకటి పెద్ద విషయం. అని కొండ బద్దలు కొడితే మీరు తట్టుకోలేరు. కానీ ఆయన నేను దేవుని ఎక్కడ చెప్పుకోలేదు. ఆయన అంటే యేసు ఉద్దేశం నేనే అని. మనిషి కుమారుడు అంటే ఎవరు? మనిషి ఆయనే. ఆయన అంటే యేసు అని తెలిసిన మీకు, మనిషి కుమారుడు అంటే యేసు అని తెలిసిన మీకు, ఫిలిప్పుతో యేసుక్రీస్తు అన్నమాట అర్థం కాలేదా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఇలా అంటారు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడనూ ఎరుగడని చెప్పాను. ఒక్క ముక్క అర్థం కాదు తెలుసా? అబ్బో ఎంత మీనింగ్ ఉంది అందులో. అలా ఈజీగా రైట్స్ కదా. మీరు చదివిన దానికి సమాధానం ఇక్కడే ఉంది. ఆయన ఎవరికైతే చెప్తాడో వాళ్ళకే తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు దేవుని రాజ్య సంబంధులైతేనే తెలుస్తుంది. అసలు ఫస్ట్ వీళ్ళకి బైబిల్ ఎవరిది, దేవుడు అది ఎవరికి రాశాడు, ఎవరికి ఇచ్చాడు అనే విషయం తెలియాలి. పాత నిబంధనలో ఎన్నో వంశాలు ఉన్నాయి, కానీ ఆయన ఏర్పాటు చేసుకొని బయలుపరుచుకుంది ఒక్క ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే. మొదటి రాకడలో ఎంతో మంది యూదులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ఆయన ప్రేమించిన సొంత ప్రజలకే బయలుపరుచుకున్నాడు. ఆయన ఎవరో ఏంటో ఆయన ఏర్పాటు చేసుకున్న తన రాజ్య సంబంధులకే చెప్పాడు. ఇప్పుడు మరలా దేవుని ప్రజలు రకరకాల బోధలతో ఎన్నో వర్గాలుగా క్రైస్తవ మతం అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుడు అందులో నుండి దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలకు మాత్రమే ఈ రక్షణ మార్గం, ఈ బయలుపాటు, దేవుని రాజ్య విషయాలు. ఇది దేవుడు ఆది నుండి పనిచేస్తున్న విధానం. ఆయన మార్పు లేనివాడు. దేవుని రాజ్యానికి బయట ఉండే వారికి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు అర్థం కావు. యేసుక్రీస్తు ఎవరో అర్థం కాదు. దేవుని రాజ్య సంబంధాలకు మాత్రమే దేవుని వాక్యం అర్థమవుతుంది. ఆయన యొక్క సొంత ప్రజలకు మాత్రమే కాపరి యొక్క స్వరం అర్థమవుతుంది. అందుకే ఆయన నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నారు, అన్ని గొర్రెలు వింటాయి అనలేదు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ రక్షణ పొందుతారు, దేవుని లేఖనాలు గ్రహిస్తారు. ఈ అసలైన రహస్యం దేవుడు వీళ్ళకి అర్థం కాకుండా చేశాడు. వీళ్ళకి యేసుక్రీస్తు రహస్యంగా మాట్లాడాడు అని మాత్రమే తెలుసు, కానీ దానికి వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుంటే అది వాళ్ళ కోసమే అని అర్థమవుతుంది. మీకు అర్థం కాకుండా ఉండటానికే అని అర్థమవుతుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు అర్థం అవ్వాలన్నా కానీ వాళ్ళు దేవుని రాజ్య సంబంధులై ఉండాలి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి ఆగిపోయినటువంటి బైబిల్ తరగతులని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా. చాలా మంచి పని చేస్తున్నారు, కానీ మీ క్లాసెస్ చెప్పే ప్రొఫెసర్ ఎవరో తెలుసా? Thus saith the Lord. రా రా అని ఉద్దండ కోపముతో మిడతల వలె గంతులేసి ముందుకెళ్తుంది. యుద్ధం అంటే దానికి అంత ఇష్టం.